హలో 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 నమస్తే అన్న నమస్తే గుడ్ మార్నింగ్ నమస్తే గుడ్ మార్నింగ్ చెప్పండి అన్న అన్న బాగా రోజులు ట్రై చేస్తే నీ గొంతులోనే గుర్తుపడతా నేను అరే అన్న దొరికిండ్రా అన్నట్టు అన్న అన్నకి మాది జగిత్యాల జిల్లా మండల్. ఓకే అన్న ఈ రుణమాఫీ మా ఇద్దరు పొన్న 4,30,000 ఉంది. ఇద్దరు పొన్న 4,30,000 4,30,000 ఉంది. ఎట్లా చేసుడు ఏం కదా కొద్దిగా అయ్యే ప్రయత్నం చేయాలని ఫోన్ చేద్దాం. అదే అవుతుంది అన్న. షెడ్యూల్ ఇస్తారు కానీ నీకు ఇప్పుడు 2,30,000 నువ్వు ఎడకెళ్ళి తెచ్చి కడతావు. అయితేనే కడదామని కదా నువ్వు చెప్పండి ఎట్లా అని చూస్తున్నా. నేను చెప్తా బరాబర్ చెప్తా. షెడ్యూల్ ఇస్తే చెప్తా, ఇచ్చేదాకా ప్రయత్నం చేస్తా, ఇచ్చేటట్టు చేపిస్తా. షెడ్యూల్ వచ్చేలాగా చేస్తాను నేను లాస్ట్కి. అది నా ప్రయత్నం. ఇబ్బందికరంగా ఉంది బాగా, కొద్దిగా అయ్యేటట్టు చేయాలి రోజులన్నా కానీ చేయాలని. అంతేనే అంతే కలాలన్నమాట. బాగా రోజుకి వచ్చేప్పుడు చేస్తే కలుతలేదు అన్న. అన్న ఇప్పుడు దొరికినా కదా ఇలా ఇప్పుడు దొరికిన మాట్లాడు అన్న. చెప్పే నువ్వు ఏం మాట్లాడుతావు మాట్లాడు. ఆమె పొన్నయి కట్టుడా నా పొన్నయి కట్టుడా ఎట్లా కట్టుడా అని. అయితే 2 అకౌంట్లు ఉంటే ఇప్పుడు ఒక్కల మీద 2 అకౌంట్లు కూడా ఉన్నాయి, ఇంట్లో 2 కూడా ఉన్నాయి, 3 కూడా ఉన్నాయి. అసలు సమస్యకు అక్కడనే వచ్చింది, అందుకే కడతలేరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నీది ఉందనుకో, నీది ఎంత ఉంది చెప్పే లోను నీ పేరు మీద? నా పేరుట 1,50,000 ఉంది. ఇగో నీ పేరు మీద 1,50,000 ఉన్నది. 1,50,000 ఉంది ఆమె పేరు మీద. అయితే ఎట్లయింది నరేష్ అన్న చెప్పన్నా ఒక ముచ్చట చెప్పు వింటా. అయితే ఆమె పొన్న 2 లక్షలు తీసుకున్న పోలే బ్యాంకు సార్ కొద్దిగా మంచోడు, మనకు కావాల్సినోడు. ఆయన మరి ఎట్లా చేయాలి లింగారెడ్డి తక్కువ మిత్తే ఏదో దాని రాయి సార్ అన్నారు అన్న వాళ్ళే క్రాప్ లోన్ కింద వేసిండే. లేక అసలు ఆమెకు అంతగానో క్రాప్ లోన్ రాదు. అరే దానికి క్రాప్ లోన్ రాసేసిండు. క్రాప్ లోన్ రాసేసిండు. ఎంత అమౌంట్ అది? 2 లక్షలు ఒక బ్యాంకుల కేడిసిసి బ్యాంకుల 2 లక్షలు రాసిండు. 2 లక్షలు తీసుకున్నా. ఈ ఎస్బీఐ లో మాకు ఎప్పుడు మునాసం నుంచి ఎస్బీఐ లో ఉంటది మాకు. ఎస్బీఐ లో అందులో లేదనుకొని ఇక ఇంట్లో ఈ ఎస్బీఐ లో ఆమె పొన్న మళ్ళా 90,000 తీసుకున్నా. 90,000 ఓకే. ఇప్పుడు అవి కట్టేస్తా గానీ ఆ సార్ ఏమంటుండో నాకు ముందు నువ్వు చెప్తే నేను క్రాప్ లోన్ పెట్టకపోదు దాన్ని అని అంటుండు. సార్ కూడా మంచోడే గానీ నువ్వు ఇచ్చే చేసినావు లింగారెడ్డి, మరి నీ పొన్న గంతుందని నాకేం ఏర్పాటు, ఆమె పొన్న నువ్వు అక్కడ తీసినావు నాకేం ఏర్పాటు. మొత్తం కలిసి 3,40,000 ఉన్నది. మొత్తం నా పొన్న 1,50,000, ఆమె పొన్న స్టేట్ బ్యాంక్ లో 90,000, కేడిసిసి లో 2 లక్షలు. 9, 14 4,40,000. 4,40,000. ఇప్పుడు 2,40,40,45 దాకా కట్టాలి. మరి నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు కడదామని చూస్తున్నా. అదే 4,40,000 ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే అన్న, వీళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఒక తరీకాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పే మాటలు ఒక తరీకాలు ఉన్నాయి. క్లారిటీ లేకుండా ఉండడం వల్ల ఇప్పుడు నీది 2 లక్షలు అనుకో, వాళ్ళు ఏం చెప్పారు తెలుసా గైడ్ లైన్స్లో? ఫస్ట్ ఇంట్లో మహిళ రుణాన్ని ప్రియారిటీ తీసుకుంటాము, ఫస్ట్ మహిళది క్లియర్ చేస్తామని చెప్పారు. గైడ్ లైన్స్ ఉన్నది. అది నేను ఎన్నోసార్లు చదివి చూపించిన మీకు. ఆ గైడ్ లైన్స్ ఉన్న ప్రకారం మనకేమనిపిస్తుంది అంటే ఇది ఫస్ట్ ఈ 2 లక్షలు కానీ 90,000 కానీ మాఫీ వస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆమెకి 90,000 వచ్చింది అనుకో, ఒకవేళ ఏ దానికి ఇస్తాడో తెలియదు. ఇప్పుడు ఆమెకు 2 అకౌంట్లు ఉన్నాయి, 90,000 ఒకటి ఉంది, 2 లక్షలది ఒకటి ఉంది. ఇప్పుడు ఇండ్ల కట్టుదమా లేదా నీది 1,50,000 ఉంది కాబట్టి ఇండ్ల కట్టుదమా, ఇది అర్థం కాకుంటుంది. లేదా మూడిట్లా కలిపి 2 చేసుకుందామంటే ఏది కడితే దేనికి ఇస్తారు? మళ్ళీ ఇది కట్టినాక అరే నువ్వు అది కట్టినావు కానీ దీనికి వచ్చేది ఉండే అంటే ఎవరికి బాధ్యుడు దానికి? అట్లానే ఆలోచన అవుతుంది. అందుకే వాళ్ళు ఒక షెడ్యూల్ వాళ్ళు పెట్టుకున్న దాని ప్రకారము షెడ్యూల్ ఇచ్చి ఇగో పలానా ఇగో నీ పేరేం ఏం రెడ్డి? నా పేరు లింగారెడ్డి. లింగారెడ్డి ఇగో నీకు మాఫీ వస్తలేదు కానీ మీ ఆమెకు 2,90,000 ఉన్నది, ఆ 90,000 కట్టుకో, నీకు ఇది 2 లక్షలు మాఫీ వస్తుంది అంటే నువ్వు బ్రహ్మాండంగా పోయి కట్టుకుంటావు, అయిపోతుంది. నీది 2,000 చేసేసుకుంటావు. ఇది ఇట్లా చెప్తలేరు వాళ్ళు. ఇట్లా చెప్పకపోవడం వల్ల ఇదంతా తప్పిదం అవుతా ఉన్నది. మీది ఎక్కడ జిల్లా? జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలం కూడా జగిత్యాల ఊరు కూడా మాది. అచ్చా జగిత్యాల మండలేనా? ఓకే. ఏమై మీ ఎమ్మెల్యే అట్లా మారిపోయింది మరి పార్టీ? ఏం చేసుడు ఎమ్మెల్యే గట్ల అయిపోయి అట్లా పోయి కూడా ఏం చేసింది ఏం పెద్ద అది లేదు. ఆయన పోంగ వేయండి కానీ మళ్ళీ ఇప్పుడు బాగా వెనక ముందు ఆతం పోతుంది. వెనక ముందు అవుతాడు. మొన్న ఏంది కౌశిక్ రెడ్డి కూడా నూకేసినట్టున్నాడు, ఏందో లొల్లి అది పంచాది. ఇక కౌశిక్ రెడ్డి తోటి బాగా లొల్లి అయినట్టుంది. బాగానే మన ఈ కరీంనగర్ ఎమ్మెల్యే తోటి కూడా బాగానే లొల్లి అయింది కదా, గంగుల కమలాకర్తో. అంటే ఇప్పుడు లొల్లి అంటే మరి ఇప్పుడు ఈ కవిత ఇన్నిసార్లు అంటే ఈయన జగిత్యాల ఈయన కోసం కష్టపడ్డది కదా గెలిపియానికి. ఆయన మొదలు గెలలేదు అన్న, అది నరేష్ అన్న బాగా ఈమె టార్చర్ పెడితేనే ఈమె తోటే గెలిచిండు. ఈమె వల్లనే ఈమె ప్రయత్నం చేస్తేనే అయింది.
నేను ఏమంటున్నా అవకాశం ఇచ్చిన వాళ్ళకి కూడా ఏదో అంటారు కదా అన్నం పెట్టిన సున్నం పెట్టుడు అన్నట్టు అంత చేస్తే లాస్ట్కు ఆయన ఇంట్లో పోవడం అనేది అట్లా అన్నారు. పబ్లిక్ నాతో చాలా మంది ఫోన్లు చేసారు నాకు మీ వాళ్ళు, ఏ దుర్మార్గుడు గింత దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు మేము, 2 సార్లు అవకాశం ఇస్తే మా కోసం ఉంటాడు అనుకున్నాం, కానీ ఈసారి ప్రతిపక్షంలో ఉండాలనే కదా గెలిపించింది. ప్రతిపక్షంలో ఉండాలని గెలిపిస్తేనే ఇక్కడ పులికి పులి ఆయన ఉండగా కాంగ్రెస్ నాయకుడు ఉండగా ఈయన గెలిచిండని అంటే ఏందనుకున్నావు, మామూలు ముచ్చట కదా ఆయన జీవన్ రెడ్డి మొన్నటి గెలుపు బాగా ఇబ్బందికరంగా గెలిచిండు. మంచిగా మళ్ళీ అందులోకి వేసి వచ్చే ఇప్పుడు అటు ఆయనకు కూడా ఇబ్బంది చేసిండు కదా, జీవన్ రెడ్డి కూడా ఇబ్బంది చేసిండు, ఆయన కూడా ఇబ్బంది పడుతుండు, చెప్పకుండా చేయకుండా ఏడ్చుకురానే కదా పోయి అలిగిండు ఆడ. మళ్ళీ ఈయనకు చుట్టమే, ఇప్పుడు మన డాక్టర్ కూడా ఈయనకు చుట్టమే. చుట్టం ఎట్లయితాడే? పెద్ద మనిషికి చుట్టమే, ఈ కేసీఆర్ వాళ్ళకి చుట్టమే. కేసీఆర్ వాళ్ళకి చుట్టం అంటున్నావు, నేను ఇంకా జీవన్ రెడ్డికి చుట్టం అంటున్నా అనుకున్నా. అవునవును అది తెలుసు నాకు, నేను అనేది పెద్ద మనిషికి అంటే మీరు జీవన్ రెడ్డికి చుట్టం అంటున్నావేమో అట్లా అదే 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 జీవన్ రెడ్డి కాదు కానీ కవితలకు చుట్టమే. వీళ్ళ బిడ్డను ఒక్కటే బిడ్డ ఇప్పుడు ఈ సంజయ్ కుమార్ గారికి. అచ్చా అచ్చా అచ్చా. బిడ్డను కూడా వాళ్ళ సంబంధికులకే ఇచ్చిండు, కేసీఆర్ లో సంబంధికులు. అదే 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 మరి ఎట్లా మారబుద్ధి అయిందో మరి అన్ని. ఇప్పుడు సరే ఉన్నోడు అంటే ఇల్లు ఉంటే మన అవుతుంది ఏంది, కొంపలు మునిగిపోతాయేమి? మొన్నదాకా ప్రభుత్వంలో ఉన్నాడు కదా, పోయినసారి ప్రభుత్వంలోనే ఉన్నాడు కదా, ప్రభుత్వంలో ఉన్నాడు పోయినసారి. మళ్ళా గంత ఆశనా, సీటు మీద గంత ఆశనా, మళ్ళీ ప్రభుత్వంలోనే ఉండాలని మన కోరికనా? జనాలకు అట్లేగా వాడరే నరేష్ అన్న, ఎందుకో ఇప్పుడు మన బతుకు మనం ఇప్పుడు పొట్టకు లేకుండా పొట్ట మంద బతుకుంటా పోతే వాళ్ళం ఉన్న కొద్ది ఇంకా కావాలనే అలా కావాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి, సీట్లు పదవులు పైసల కోసం తప్ప వాళ్ళు దేనికోసం చేయరు, మన కోసం అసలుకే చేయరు, మనకి చేస్తారనుకోవడం మన భ్రమ అది. నరేష్ అన్న నాకు 65 ఏళ్ళు దాటిపోయినాయి అన్న. నేను ప్రత్యేకించి సంజయ్ కుమార్ కి ఓట్లు వేసిన మున్పటిసారి పోయినసారి కూడా నేను పోయి సారు ఎట్లా నాకు పింఛన్ పెట్టాలా సార్ అని అంటే, ఇప్పుడు ఎక్కడ పింఛన్లు దాని టైం వచ్చినప్పుడు పెడదాం పో, మోకాల నొప్పులు నర్రాది నేను కట్టె పట్టుకుని నడతా. అరే 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 ఆ ఓట్లకు వచ్చేటప్పుడు మాత్రం మనని బతిలు ఆడతారు. ఓట్లకు వచ్చినప్పుడు ఇంటికి వచ్చి ఊళ్ళోనే 2 రోజులు ఉన్నాడు ఓట్లప్పుడు. ఈ జైతాలకు మనకు ఎంతనే 4 కిలోమీటర్లే. అదే 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 ఉన్నాడు. అవన్నీ చేసి ఎన్నో చేసినా కానీ ఇక చెప్పుకుంటే పెద్దరికం కాదు, కానీ ఆయన మందిని అనేటోళ్ళని పట్టించుకోడు, ఈయన చిన్న చిన్న పనులు అసలే పట్టించుకోడు. అదే 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 ఉన్నాయి ఆయన మీద నాకు మస్తు గినబడ్డాయి. ఉన్నాయి తీస్తాం బయటకు. అబద్ధం ఎందుకు కానీ ఆయన ఇప్పుడు లేడు పదవిలే కానీ ఆయననే బాగా పట్టించుకుంటుండే. అదే 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 పెద్ద మన జీవన్ రెడ్డి సార్ బాగా పట్టించుకుంటుండే. అదే 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 ఆయన కొన్ని పనులు చేసిండే పల్లెటూళ్ళల్లో, కాదు కానీ మస్తు పనులు చేసిండు, కానీ ఆయన రాతకట్ల వేయింది మొన్న గెలలే. కానీ ఆయన ఈ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మొన్న ఎన్నిసార్లు మాట్లాడిండు రుణమాఫీ కోసానికి, ఆయన్నే అడిగిండు, ఇంకా వీళ్ళకంటే ఎక్కువ అడుగుతాడు. ఆయన మొన్న మొన్న ఎంపీ గెలిచినా కానీ ఏం కాకపోతే పదవి ఇచ్చు రేవంత్ రెడ్డి. రైతుల నాయకుడు లెక్కన ఉంటాడు, రైతుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన, ఆయనకు అదైతే ఉన్నది. మరి అధ్వానం ఏం కాదు, ఈయన సంజయ్ కుమార్ లెక్క అయితే కాదు, ఆయన బెస్ట్ మనిషి. అదే అదే పెద్ద ఆలోచనే చేస్తాడు కానీ పెద్ద ఆలోచన. మొన్న ఈ సత్యన గంగారెడ్డి మా ఊరే. అరే అప్పట్లో మన అవును 3-4 నెలల కింద. అవునవును తెలుసు నేను చూసిన వార్త చూసిన అప్పుడు చదివిన. ఇప్పుడు నేను ఎట్లా చేయాలి దీన్ని? మరి నేను షెడ్యూల్ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా నువ్వు ఏది కట్టకు, ఏదైనా రెన్యువల్ ఉంటే రెన్యువల్ చేసిరా, కానీ పైసలు మాత్రం ఏవి కట్టకు. లక్షల రూపాయలు తీసుకుపోయి కడితే వాడు చేస్తాడన్న గ్యారెంటీ కనబడతలేదు. మనం చేసేది ఏంటంటే అది తెచ్చేదాకా, అంటే షెడ్యూల్ ఇచ్చేదాకా మనం పోరాటం చేస్తున్నాం ఇడిచిపెట్టకుండా. ఇంతమంది రైతులు నాకు సపోర్ట్ ఉండగా నేను ఎందుకుంటా, బరాబర్ 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు 2 లక్షలు వేసేదాకా పోరాటం చేస్తా. అది ఎక్కడెక్కడ ఉండగా 2 డేస్ కదా మనకి, ఏ తిప్పలు ఉండకపో. నువ్వు ఏదైనా ఒక అకౌంట్కు 2 వేస్తే నువ్వు వేసుకోకపోంటావా? ఇంకొకటి 2 కాదే, మనకు అంత ఆశ కూడా లేదు. నీకున్న 1,50,000 1,50,000 ఉంది కదా, అది క్లియర్ చేస్తే అయిపో కదా. 1,50,000 తీసేస్తా, నువ్వు ఫ్రీగా కాకపోయింటావా? మరి నేను అనేది గట్లా. అరే 2-3 అకౌంట్లు ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక అకౌంట్ చూసి క్లియర్ చేస్తే సంతోషం అవుతుంది కదా పబ్లిక్ కూడా. సరేనే, ఓకే చెప్తానండి. ఓకే.